నమస్తే నమస్తే అండి. క్షణార్థులు క్షణార్థులండి. వెల్కమ్ టు లేపక్షి ఛానల్. ముందుగా మనం ఇవాళ ప్రకాష్ నగర్కి వచ్చాము. ఈ రోజు మన ట్రాన్స్ ఉమెన్స్ దగ్గరికి వచ్చాము. వాళ్ళ బాగోగులు ఏంటి, వాళ్ళు ఎలా పడుతున్న వేదన ఏంటి అని తెలుసుకుందాం. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అక్క మీ పేరు? నా పేరు తమన్నా అండి. నమస్తే అక్క. నమస్తే అండి. క్షణార్థి క్షణార్థి. చెప్పండి అక్క. నాది ఇప్పుడు కాలనీలో మేము ఉన్నామండి. చాలా ఈవెంట్ చూసాగానే మమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడటము, మా లైఫ్ అనేది చాలా బాధాకరమైన లైఫ్. మా అమ్మ నాన్నకు చాలా దూరంగా ఉండేవాళ్ళము. భిక్షాటన చేస్తే బతికే వాళ్ళము, భిక్షాటన లేదని అంటే మేము బతకలేని వాళ్ళము. అందరి ఫ్యామిలీ వదిలేసి చాలా కష్టమైన మీ బాధాకరమైన. నెగిటివ్ ప్లేస్ ఎక్కడక్క? మాది సంతూరు గుప్పలపల్లి, భూపాలపల్లి కరీంనగర్ దగ్గర. కరీంనగర్ దగ్గర. ఓకే ఓకే. అక్కడ నుండి అమ్మ నాన్న ఎప్పటి నుంచి మీరు దీంట్లో ట్రాన్స్ఫర్ ఇట్లా కలిసి 8-9 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అంటే ఏ క్లాస్ నుంచి అక్క? అంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే చాలా మంది నన్ను వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. ఓకే. ఇట్లా ట్రాన్స్ వాళ్ళు ఇది ఇలా? అని చెప్పేసి చాలా వ్యతిరేకంగా మాట్లాడి చాలా కించపరిచేవాళ్ళు. నన్ను చూసి అప్పుడు స్కూల్లో ఇట్లా ఆడపిల్లల డ్యాన్స్ చేయడం, ఆడపిల్లల డ్రెస్లు వేసుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం వీడేంటర్ ఇలా నడుస్తున్నాడు, వాడేంటర్ అలా నడుస్తున్నాడు అని చాలా చాలా సూటిపోటి మాటలతో మిమ్మల్ని చంపేసేవాళ్ళు. చంపేసేవాళ్ళు. అప్పుడు మీకు ఎలా అనిపించింది అక్క? మరి ఎప్పుడు ట్రాన్స్ గా మారారు అప్పుడు? అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తుంటే వాడు వస్తున్నాడురా, వాడేంది అలా నడుస్తున్నాడు ఇలా నడుస్తున్నాడు అని చాలా వ్యతిరేకంగా మాటలతోటి ఆ బాధ నేను భరించలేక నేను ట్రాన్స్జెండర్ లకు వచ్చినాను. నాకు చాలా బాధాకరం అంటే చాలా బాధాకరమైన విషయము. నేను వచ్చేసి అమ్మ నాన్నకు దూరమై చాలా వ్యతిరేకంగా చేశారు నాకు. ట్రాన్స్ గా మారొద్దు, ఇలానే ఉండి మా పరుగు పోతుంది అట్లా అని అని చెప్తే నేను నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, నేను ఎవరు తలుచుకోలేదు. నా స్కూల్కి వెళ్తుంటే నన్ను కించపరిచి నన్ను అనరాని మాటలు అంటున్నారని చెప్పేసి ఈ లైఫ్ నాకు ఎందుకు అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేయను. మీ గురుగారు? మా గురుగారు ఇక్కడ ఉంటారు, సమంత గారు. ఓకే. వాళ్ళ త్రో ద్వారానే వచ్చారు ఇక్కడికి. వచ్చారు. సర్జరీకి ఎవరు డబ్బులు పెట్టుకున్నారు? అంటే ఫస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు, తర్వాత మనీ తర్వాత ఇచ్చేసారు. అంటే ఇట్లా భిక్షాటన చేసి ఇచ్చేసారు. ఇచ్చేసారు. అయితే మీ గురుగారు ఇప్పుడు బాగా చూసుకుంటున్నారా? ఇప్పుడు అంటే బాగానే చూసుకుంటున్నారు. ఫస్ట్ మా గురుగారు కీర్తన ఉండేది. కీర్తనమ్మ జగిత్యాలలో ఉంటది. ఆమె నాకు ఆపరేషన్లు చేయించింది. ఆమె చాలా దారుణకరమైన చనిపోయింది. ఆమె బాధాకరం భరించలేక నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. చూసే వాళ్ళు కించపరుస్తారు, ఇంటికి వస్తే చోటుపోటు మాటలు అంటారు అని చెప్పేసి చాలా అంటే చాలా బాధకరం. ఓకే. ఇప్పుడు మరి ఇంట్లో అమ్మతో మాట్లాడుతున్నా, అంత ఫ్యామిలీ రమ్మంటారు ఎప్పుడు ఇంటికి? రమ్మంటారు. వెళ్తారా? వెళ్తామండి. ఇంట్లో ఊరి వాళ్ళు ఎలా చూస్తారక్క? ఊరి వాళ్ళు వచ్చి వాడొచ్చారా వీడొచ్చారా అంత కించపరిచినట్టు చూసి నాకు మరో బహానకు దెబ్బ తిన్నట్టుగా అనిపించి నాకు వెళ్ళాలన్నా గానీ నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్ గా మారిన తర్వాత సారీ కట్టుకొని వెళ్ళారా ఒక్కసారైనా ఊరికి? వెళ్ళామండి. ఆడేంటి చీర కట్టుకుని వచ్చాడు, అట్లా చేస్తున్నారు, ఇక్కడ మా ఊర్లో ఏమి ఉంటే అంత గలీజ్గా అయిపోతది అని కించపరిచినట్టుగా వాడేంటి ఇక్కడ వచ్చేసి చాలా అని చెప్పేసి మా అన్నతో మా అన్నతో అంటుంటే చాలా చీప్ గా అంటే చీప్ గా చూసేవారు. ఓకే. అన్నయ్యకు మ్యారేజ్ అయ్యి ఒక అబ్బాయి. నాన్న లేడు, నాన్న చిన్నప్పుడు చనిపోయాడు. అమ్మ ఇట్లా వ్యవసాయం చేస్తుంది. ఓకే. అయితే ఇంకా ఇప్పుడు కొందరు అంటారు కదా, ఇప్పుడు బయటకు వెళ్తే వీళ్ళు డబ్బు లేకుంటే బట్టలు ఊడదీసేస్తారు, మనుషుల మీదకి కొట్టేస్తారు అట్లా అంటారు. ఇది నిజమేనా? అంటే న్యూస్ లో చూస్తున్నాం కదా, చాలా వేషధారులు వస్తారు. అంటే వాళ్ళు భార్యలు పిల్లలు ఉండగా ఇప్పుడు ఈ పనికైతే ఏంటి అని అంటే చీర కట్టుకుని వెళ్తే మనీ ఇస్తారని చెప్పేసి వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేయటము, ఒక్కరు వేషం వేసుకొని అబ్బాయిలు వేషం వేసుకొని ఇట్లా బ్యాగులు వేసుకొని వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా చేస్తారు అన్నట్టుగా. ఇప్పుడు మీద పడిపోయినట్టు ఇవ్వకుంటే బట్టలు ఇవ్వటము అంత గలీజ్ గా చేసి వాళ్ళ వల్ల నాకు చాలా బ్యాడ్. అంటే వేరే వాళ్ళు ట్రాన్స్ ఉమెన్స్ కాకుండా వేరే ఇతర వాళ్ళు అట్లా చేస్తున్నారు.
అట్లా ట్రాఫిక్ ల దగ్గర గానీ అట్లా అంటున్నారు కదా, చాలా ఒకరు చేసే వాటిలో అందరికి వస్తుంది కదా. చాలా. ఓకే. ఏంటంటే ఇప్పుడు ఒక్కరు ఆ వేషధారులు వచ్చేసి ఒకరు చేశానంటే చాలా మందికి బతకలేక విగ్గులు పెట్టుకొని అంటే వేషధారులు లాగా వచ్చేసి దౌర్జన్యంగా పోటీ పడతారు అన్నట్టుగా. మేము వెళ్తే మేము వాళ్ళకి ఇచ్చాం కదమ్మా, మీకేంటి వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసేసారు, మొత్తం బట్టలు ఇప్పారు, అంత రచ్చ రచ్చ చేశారు, ఏంటి అమ్మా మీరైనా చెప్పరా అని చెప్పేసి మాకు చెప్తే, అండి వాళ్ళు మా వాళ్ళు కాదు, మా వాళ్ళు అయితే మేము చెప్తాము, వాళ్ళు నకిలీ ట్రాన్స్జెండర్స్, మా ట్రాన్స్జెండర్స్ కాదు, అసలైన వాళ్ళు నకిలీ ట్రాన్స్జెండర్స్ అని చెప్పేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కలెక్షన్ బాగా వస్తుందమ్మా, షాప్ కల్లా వెళ్ళి అడుగుతారు, ఎంత స్ట్రగుల్, ఒకరు చీపోటి పో అంటారు, ఒకరు పోవి అంటారు, రా అంటారు, చాలా ఇట్లాంటి మీరు బతకలేక ఇలా చేశారు చాలా. మాకు ఆ మాటలు మా లైఫ్ అంటే ఒక్కరోజు భిక్షాటం చేయకపోతే మేము బతికే వాళ్ళకి కాదండి అసలు. చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. అసలు లైఫ్ గురించి ఆలోచించాలంటే అందరి నుంచి బయటకు వచ్చేసి చాలా బాధాకరమైన విషయం అనండి. మేము ఆ లైఫ్ మేము ఎట్లా కొనసాగుతున్నాం, మేము ఎలా బతుకుతున్నామో మాకు తెలియదండి. ఏంటి అని అంటే వీళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తారు, బంగారం సంపాదిస్తారు అని అనుకుంటే మాకున్న బాధ మాకు చాలా బాధ ఉంటుంది. గుండెలు ఎంతో బరువుని మోస్తూ కూడా అమ్మ నాన్నలకు దూరంగా వీడొక మాట వాడొక మాట ఎందరో మంది ఎగతాళి చేస్తున్న ఆ మనసుని గుండె రాయి చేసుకొని మళ్ళా నవ్వుతూ మీరు వాళ్ళకు ఎక్స్ప్రెషన్ ఇస్తారు కానీ మేము పట్టిండు అని చెప్పేసి మేము దగ్గరికి వెళ్తాం. మీరు శాపం పెడితే ఖచ్చితంగా తలుగుతా అంటారు. అంటే నకిలీ వాళ్ళు పెడితే తలగదండి, మేము అసలు వాళ్ళని పెడితే తరతరాలుగా తలుగుతుంది. ఓకే. అయితే మీరు బోనాలు ఎత్తుతారమ్మా? బోనాలు ఎత్తుతాము. అని ఆట పాటలు, కొడుకులు పుట్టా బిడ్డలు పెట్టా వాళ్ళ సంతోషంగా ఇండ్లకి వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఇంకా బాగుపడాలని చెప్పేసి మేము చాలా చేస్తాం. కానీ అతడి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వచ్చారని ఇక్కడ మమ్మల్ని కించపరిచినట్టు చేస్తే మాకు చాలా గుండెకు రాయిగా దెబ్బ తగినట్టు. చాలా ఇబ్బంది. ఈ స్ట్రగుల్ ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రోడ్ల దగ్గర గానీ అక్కడిక్కడ భిక్షాటన చేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు తింటున్నారో ఆ పూట గడుస్తుందో లేదో, ఎందరో మంది అవమానాలతో బతుకుతున్నటువంటి ట్రాన్స్జెండర్స్ కి చాలా అంటే ఇప్పుడు మీకు ఏమైనా రేవంత్ సర్కార్ నుంచి ఏమైనా అందుతున్నాయాక? మాకైతే ఇప్పుడు ఎవరు ఏం చేయలేదు, మా చేతులల్లా మేమే బతుకుతున్నాము. మాకు ₹1 ఎక్కడనైనా కానీ షాప్లల్లా అక్కడిక్కడ వెళ్ళేసి మేము ఒక షాప్ ఓపెనింగ్ లకి వెళ్ళి వాళ్ళు ప్రేమతో అడుగుదామన్నా కానీ డిమాండ్ అని చెప్పేసి పోలీసులకు కాల్ చేస్తారు, వాళ్ళకి చేస్తారు. మాకు చాలా ఆ విషయంలో బాధాకరమైన విషయము. మేము ట్రాన్స్ కాకపోతే మేము ఎలా బతికేవాళ్ళం నాన్నతోటి అని చెప్పి. ఓకే. ఇప్పుడు మీకు పెన్షన్ అనేది ఏం రాదండి, మాకు పెన్షన్ గిన్షన్ ఏం రాదు. మాకు ఎవరు ఇచ్చే వాళ్ళు కూడా లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవరు ముందుకు రాలేకపోయారు మాకు ఇద్దామని. ఓకే. ఎవరైనా లవ్ చేశారక్క మీరు? లవ్ చేశాను. ఇప్పుడు లవ్ లో ఉన్నారా? లేదండి, చాలా బ్రేకప్ అయింది. ఓకే. మరి ఇప్పుడు మీరు అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఎలా అంటే ఫస్ట్ నాకు లవ్ నడిచింది, ఇట్లా బాగా ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా, బాగా ఉండి ఏం చేసాం, బాగా ఉన్నాక ఆయనకు నేను ట్రాన్స్ అని చెప్పేసి వదిలేసాను. నన్ను అరే ఫస్ట్ తెలియదు ప్రేమించినప్పుడు? ఫస్ట్ తెలుసు. ఇప్పుడు ఏంది అని అంటే మాకు ఒక పిల్లలు కారు కదా, ట్రాన్స్ మా దగ్గరికి వచ్చేది డబ్బుల గురించి వస్తారండి. డబ్బుల గురించి వచ్చేసి మాది ఉన్నది లేనిది అంత చూసేసి ఆ డబ్బులు తీసుకొని మమ్మల్ని కొట్టి చాలా తిట్టి, నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి మా మీద దాడులు చేస్తారనండి. ఓకే. ఏమంటే వాళ్ళు వేరే ట్రాన్స్జెండర్స్ చేస్తారు, మేమంటే ఓన్లీ షాప్ ఓపెనింగ్లు, గృహ ప్రవేశాలు, ఎక్కడైనా పెళ్లిలు అయినా కానీ ఏమైనా కొడుకులు బిడ్డలు వర పూజలు బర్త్డేలకు మేము వెళ్ళి ఆడి పాడి తీసుకుని వస్తామండి. అయితే కొందరు అంటారు కదా, సెక్స్ వల్ల కూడా కొన్ని డబ్బులు సంపాదిస్తారు వీళ్ళ కోసం. నైట్ అయితే కాదు, ఎక్కడైనా ఇప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ కానీ, ఇక్కడ మైత్రివనం కానీ, ఇక్కడ వెళ్తే వాళ్ళందరూ గుంపులు వస్తారు. నైట్ లో వెళ్తే వాళ్ళ కోసం కార్లు వేసుకొని వస్తారు పెద్ద వాళ్ళు, 10,000 ఇచ్చి 5,000 ఇచ్చి అట్లా తీసుకెళ్తారంటారు, నిజమేనా? అవునండి, తీసుకెళ్తారు, చేసే వాళ్ళు చేస్తారనండి. మనమైతే ఇప్పుడు మనము ట్రాన్స్జెండర్స్ ఉన్నాము, కొంతమంది కూడా ఉంటారు, ఒక్కరు చేసే వాళ్ళట్లా అందరికి చాలా. ఓకే. కొందరు చేస్తారు. ఓకే అక్క. ఇంకా మీరు ఇప్పుడు బోనాలు ఎత్తారంటారు, మీకు ఏమైనా పాటలు కానీ ఏమైనా వచ్చాక? పాటలు అని అంటే ఒకప్పుడు వచ్చానండి, ఇప్పుడు రావట్లేదా? ఇప్పుడు అన్ని మర్చిపోయి అమ్మ ఎక్కడన్నా గుర్తు లేదా? ఇప్పుడు అని అంటే ఒకటేనంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు గుర్తు లేకుండా. మాకోసం ఒకటి పాడగలగరా?
అప్పుడు ఉండేదానండి. ఇప్పుడు ఆ, చాలా గుర్తు లేకుండా అయిపోయింది. అక్క అయితే ఇప్పుడు ట్రాన్స్ కి ఒక కమ్యూనిటీ చేస్తామంటారు రేవంత్ సర్కార్ వాళ్ళు, ఇంతకు ముందు అన్నారు కదా అక్క, విన్నారా? అవునండి. చేస్- అదైతే ఉమ్, మాకు ఇక్కడ ఉమ్. ట్రాఫిక్ పోలీసు జాబ్ ట్రాఫిక్ అన్నారు, అవును, ఓకే, ట్రాఫిక్ పోలీస్ అన్నారు. మళ్ళా మనకు ఎవరు ఇంకొక ఆమె ఇజ్రాలో పెద్ద ఆవిడ ఉంటది, లలితమ్మన పేరు, లైలా, లైలా అమ్మ చెప్పారు కదా, చాలా సార్లు నేను ఇన్స్టాలో చూశాను, అట్లా ఫేస్బుక్ లో చూశాను, ట్విట్టర్ లో చూశాను. అది చెప్పారు అట్లా పోలీస్ వాళ్ళు ఇట్లా మీరు రోడ్ ట్రాఫిక్ దగ్గర మీకు జాబ్స్ ఇస్తున్నారు కదా, అవునండి. అది నిజమేనమ్మా? ఈ వరకైతే ఎవరికి రాలేదు. ఆ పదం అయితే వెళ్ళింది కానీ ఇది వరకు ఒక జాబ్ వచ్చింది లేదు, ఏం లేదు. అట్లా ఇస్తే బాగుంటది అంటారా? అట్లా ఇచ్చాక ఏదో ఒక పని ఇచ్చినా కానీ మేము బతకగలుగుతున్నాం. ఒక కడుపు నిండా అన్నము 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 టైంకు ఇంత డబ్బు చేతులు ఉంటే మన దగ్గర మనకంటూ అరే ఉందిరా ఈ జాబ్ చేస్తున్నాం అనేది అనిపిస్తుంది అనిపిస్తుంది. అనిపిస్తుంది. మరి రేవంత్ సర్కార్ లో బాగుంది కదా, అంటే రేవంత్ సర్కార్ అయితే అంత బాగానే ఉంది. ఉమ్. అంటే మాకు ఇది ఒక్క సహాయం కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, మాకు ఏమైనా కానీ మాకు దారి చూపించాలి. ఓకే, మాకు పింఛన్లు ఏదైనా కానీ మాకు సలహా ఆయన ఏనకౌంటే మీరు ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఓకే, ఓకే. ఇప్పుడు అలాగే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా ఉండక్క మీకు? కేసీఆర్ సార్ కూడా ఆయన కూడా చాలా మంచివాడే. ఈ ఓకే, రేవంత్ రెడ్డి కూడా చాలా చాలా మంచివాడే. మంచివాడే. ఓకే. ఇద్దరు మంచి వాళ్ళే. ఉమ్, కానీ ఇద్దరు ఆయన ఉన్నప్పుడు కూడా మాకు ఏమి ఇవ్వలేదు. ఉమ్, ఈయన ఉన్నప్పుడు జాబులు ఇస్తా అని చెప్పారు. ఆయన ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇస్తా అని చెప్పేసి కూడా ఆయన అన్నట్టు డబుల్ బెడ్రూమ్ లో అవి అని చెప్పేసి ఉమ్, ఒక రేవంత్ రెడ్డి గారు మాకు డబుల్ బెడ్రూములు, ఉమ్, పింఛన్లు, ఉమ్, మాకు ఒక జాబులు ఉమ్. మాకు ఇస్తే చాలా బాగుంటది అనుకుంటున్నాను. ఓకే, రేవంత్ సర్కార్ ని మనం వేడుకుందాం. ఈ ఇంటర్వ్యూ మన రేవంత్ సార్ దగ్గర దాకా చేరుకోవాలని ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం అక్క. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అక్క, చూశారు కదా మన అక్కతో ఇవాళ లేపక్షి టీవీలో వచ్చినాము, మంచి మంచి ముచ్చట్లతో వచ్చినాము. ఇవాళ ఎంతో మంచిగా అక్క భవిష్యత్తు ఏంది, అక్క ఇంట్లోకి వెళ్ళి ఎట్లా వచ్చింది, చిన్నప్పుడు ఊర్లోకి వెళ్తే సారీ కట్టుకుని ఎంత తిట్టేవాళ్ళు, స్కూల్ టైంలో ఎట్లా ఉండే అని ఎన్నెన్నో బాధతో ఎన్నో విషయాలు చెప్పింది. ఈ రోజు ఆ బాధ వింటుంటే నాకే గుండె తరుక్కపోతుంది. అలాంటి బాధని చూడండి అక్క ఎంత స్ట్రగుల్ అవుతుంది, అమ్మ నాన్నకు దూరంగా. నాన్న అనే వాళ్ళు ఒక మాట మాట్లాడు, నాన్న మనకు ఒక 4-5 రోజులు ఉంటేనే అమ్మ నాన్న చూడాలనిపిస్తుంది. కానీ అదే మీరు కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు మీరు అమ్మ నాన్న చూడకుండా ఎలా ఉంటారు? నేను ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా. మేము కూడా ఉండలేము. మాకు కూడా చాలా కడిపించి కానీ 9 సంవత్సరాలు అవును కదా. మేమైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మేము ఇంటికి వెళ్దామని అన్నా కానీ మా అమ్మ నాన్నని చూడాలని మాకు చాలా ఉంటుందండి. కానీ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమనుకుంటారో అని చెప్పేసి అయితే ఇప్పుడు నైట్ లో మన ఇజ్రా వాళ్ళు చనిపోతే వాళ్ళని నైట్ లో తీసుకెళ్లి చెప్పులతో కొట్టి ఇట్లా తీసుకెళ్తా అంటారు. అవునండి. నిజమేనా కానీ అది వాస్తవేనా? వాస్తవమే అండి. అది ఎలా చెప్తారు, ఒకసారి వివరిస్తారా మాకోసం? ఎలా అంటే ట్రాన్స్జెండర్ చనిపోతే మళ్ళీ ఈ జన్మ కావద్దు, ఈ జన్మ లాగా పుట్టద్దు అని చెప్పేసి దానం చేస్తారు అన్నట్టు. మంచి రంగరంగ ఆత్మ శాంతి ఉంచాలని రంగరంగ. ట్రాన్స్జెండర్ చాలా బాధాకరం అంటే బాధాకరమైన చావు దాకా చనిపోతారు ఒక్కొక్కరు. కాబట్టి నైట్ పూట గానీ డేలో గానీ చెప్పులతో కొట్టి మంచి దానాలు చేసి మంచి సందర్భంగా పంపిస్తారు, ఆత్మ శాంతి ఉంచాలని అనుకుంటారండి మా ట్రాన్స్జెండర్స్ కూడా. ఓకే, అయితే నైట్ లో తీసుకెళ్తారక్క? అంటే డేలో కూడా తీసుకెళ్తారు. అంటే కొంతమంది నైట్ లో తీసుకెళ్తారు, కొంతమంది డేలో కూడా తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పుడు బయట వాళ్ళు వస్తారా, మీ కమ్యూనిటీ వాళ్ళు? బయట వాళ్ళు కూడా వస్తారండి, అందరు బయట నుంచి కూడా వస్తారు. ఎక్కడెక్కడ ఇప్పుడు మనకు తెలిసిన చుట్టాలు ఎక్కడ దాకా ఉన్నారు, మన అనుకున్న వాళ్ళు ఎక్కడ దాకా అయినా పోరాడుకుంటూ వస్తారు. మంచి మాట ఉంటే ఊరంతా చుట్టాలి. అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు చనిపోయిన అనుకో, ఒకవేళ ఇప్పుడు మనం చనిపోయినాం అనుకో ట్రాన్స్జెండర్స్ లో, వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫార్మ్ చేస్తారా మీరు? చేస్తామనండి. అమ్మ నాన్నకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసినాక కొంతమంది రాకు ఇజ్జత్ పోద్ది మాది, ఇట్లా కాలనీ కట్టేమన్నా అనుకుంటారు చూసే వాళ్ళు జనాలు అని చెప్పేసి. కొంతమంది అద్దంటారు, కొంతమంది రమ్మంటారు. ఇక రమ్మంటే వాళ్ళు పంపిస్తారు, అద్దు అన్నదనుకో మా కమ్యూనిటీలో దానం చేస్తారు. మొన్న ఒక అక్కయ్య చాలా తీవ్రంగా గొడ్డలతో నరికి చంపేదండి. అది ఎక్కడక్క? అది రాయలసీమ. పాపం చాలా మంచి వ్యక్తి ఆమె. అన్ని అంటే కొన్ని కమ్యూనిటీలకు హెడ్ ఆమె, కొంచెం చాలా హెడ్ అండి. ఆమె పేరేంటక్క? ఆమె పేరు ఆసిని నాయకమ్మ. చూడు చాలా ఘోరంగా సామి. ఇవాళ కూడా మేము న్యూస్ లో ఉన్నాము. ఆమె ఒక ఊర్లో ఒక టెంపుల్ కట్టించి ఊరి వాళ్ళ మీద ఆధారపడకుండా ఆమె సొంత డబ్బులతోటి, ఎంత గొప్ప మనసు తనది. చూడు ఆమెని చంపేసిన వాళ్ళు ఎలానో చూడండి. అసలు ఎంత కిరాతమైన, ఏదైనా ఉంటే మాటలతో మాట్లాడుకోవాలి కానీ కత్తులతో ఎంత
చాలా చాలా బాధగా ఉందండి ఆ విషయం చూస్తుంటే. ఆమెకు చూడండి అలా. ఊరి వాళ్ళు కూడా చెప్తే ఏమన్నారంటే, ఆమె మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆమెనే గుడి టెంపుల్ కట్టించి పూజలు చేసిందంట. ఆమె చాలా మంచి వ్యక్తి కాబట్టి అందరూ మొక్కుతున్నారు. ఆమె మాకు ఎట్లా దూరం అయిందని ఊరి వాళ్ళు కూడా ముసలోళ్ళు గాని పెద్దన్నలు ఏడుస్తున్నారు. చాలా ఏడుస్తున్నారు. చాలా బాధాకరమైన విషయము. చాలా అంటే చాలా మంచిది. ఆమె ఒక కొంత వేల మందికి పెద్ద హెడ్, లీడర్ ఆమె. ఓకే, అవును. అయితే మీరు ఎప్పుడన్నా వెళ్ళాక అక్కడ? కలవాలని చాలా కోరిక ఉందండి, కానీ కలవలేదు. ఓకే ఓకే. ఇటు సైడ్ మీకు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది తెలిసే ఉంటారు కమ్యూనిటీల వాళ్ళు. చాలా లైలమ్మ, ఇక్కడ మోనలిస మాలకమ్మ, ఆరతి మాలకమ్మ. ఆరతి మాలకమ్మది ఇక్కడనే ఉంటది. ఇక్కడే ఉంటుందా? మన లైలమ్మది ఇక్కడ వరంగల్లో ఉంటది. వరంగల్లో ఉంటారా? ఎప్పుడైనా వస్తారు? అందరు కలుస్తారా? ఆకేషన్ ఉన్నప్పుడు ఇలా కలుస్తామండి. మాది పండుగలు పబ్బాలు. మేము సర్జరీలు చేయించుకున్నాం. సర్జరీ చేసుకునేటప్పుడు ఒకసారి విధానంగా చెప్తారమ్మా. ఇప్పుడు సర్జరీ ఎలా చేస్తారు? సర్జరీ చేసిన తర్వాత మీకు పండగ అనేది ఒకటి ఉంటదంట, అది ఒకసారి వివరించి చెప్తారమ్మా? చెప్పండి. అది ఫస్ట్ మేము ఆపరేషన్ చేసుకుంటాం అన్నట్టు. మా దేవుడు ఉంటాడు, మురిగి మాత అని. మా దేవుడు ఉంటాడు. మా దేవునికి ఫస్ట్ మొక్కి మేము ఆపరేషన్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని వస్తామండి. వచ్చినాక 41 రోజు దాకా ఇంట్లో ఉండాలి. ఏం అబ్బాయిల ముఖాలు ఎవరి ముఖాలు చూడొద్దు, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే పండుకొని ఉండాలి. నొప్పులతో చాలా తల్లడిల్లిపోతే అన్ని కోస్తారు కదమ్మా, చాలా నర కోసి. ఇప్పుడు ఫేస్ గానీ ఒక ఇంజెక్షన్ ఉంటదంటారు, బాడీలో గానీ ప్రతి దానికి ఒక ఇంజెక్షన్ అంటారు. ఖర్చుతో కూడుకున్న పని, చచ్చిన శవము ఉంటారు. అవునండి. మళ్ళీ అలా చేసేసి సర్జరీ అయినాక 41 రోజు తర్వాత మాకు నైట్ పూజ అని ఉంటది. మురిగి మాత దేవుంది. మా దేవుడు, మా ప్రాంజనులకు కులదైవం దేవుడు అన్నట్టు. మాకు ఆ మురిగి మాత దేవుడు అని ఉంటది. ఆ దేవునికి మేము చాలా పూజిస్తామని. మేము ట్రాన్స్జెండర్ కి ఆ దేవుడు అన్నట్టు. మాకు ట్రాన్స్జెండర్స్ మురిగి మాత దేవుడు. మేము ఏమైనా కానీ ఆ దేవునికి మొక్కుతామండి. మేము ఎలాంటి ఆపరేషన్ చేయించుకున్నాక నైట్ పూట పూజ చేస్తారు అన్నట్టు, పెళ్లి చేస్తారు. ఊరు చేయాలంటే అత్తగోడంలో పెళ్లి చేసుకుంటారు అన్నట్టు. నైట్ పూట చేసేసుకొని పొద్దునని ఆట పాట అంటే పెళ్లి అయినట్టుగా మంచిగా డీజీల తోటి రంగరంగా వైభవంగా మా దేవుడిని కులదైవాన్ని చాలా అన్ని ట్రాన్స్జెండర్స్ అందరినీ పిలిపించుకొని రంగరంగ వైభవంగా చేస్తాం. అప్పుడు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి అన్ని పూలు పండ్లతోటి మంచిగా సుఖ సంతోషాలతోటి మంచిగా మొక్కుకుంటాము. మేము ఇలా ఉండాలి, మంచిగా మా జీవితం ఇలా అని చెప్పేసి ఆ దేవునికి చాలా మొక్కుకుంటాం. మాకు చాలా బాగుంది అక్క. మీ అంటే ఆచారం బాగుంది. దేవుడు ప్రార్థించడము, మీరు చాలా పూజలు చాలా ఎక్కువ చేస్తారు మీ ఇలాంటి వాళ్ళు. మీకు దేవుడు వస్తుందక్క? అవును, వస్తుంది. ఏం దేవుడు వస్తుందక్క? మాకు సమ్మక్క వస్తుందా? అది ఏ టైంలో వస్తుందక్క? అంటే బుజారం బేస్తారం వస్తుంది. మీరు మేడారం జాతరకి వెళ్తామండి. 2 సంవత్సరాలకు ఒకసారి చాలా ఘనంగా చేస్తాం. చాలా మంది వస్తారు, మన ట్రాన్స్ అందరు అక్కడ ఎడ్ల బండ్లు కట్టుకొని చాలా బండ్లలో వస్తారు, బోనాలు ఎత్తుకుంటారు. చాలా గమ్మత్ అనిపిస్తుంది అక్కడ. నేను కూడా చాలా సార్లు ఒకసారి వెళ్ళాను. అది ఉసుకేస్తే రాలనంట, అలాంటి జాతర అది. చాలా బాగుంటది, నాకు బాగా నచ్చింది ఆ జాతర. అక్కడ నేను ఒక ప్రోగ్రామ్ కని వెళ్ళానక్క. వెళ్తే నేను ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పనిచేశాను అనమాట. అక్కడికి వెళ్తే అక్క వాళ్ళ దగ్గర ఒక ప్రోగ్రామ్ చేశాను. చాలా బాగా చూసుకున్నారు. ఎంత మంచి మనసు అంటే మీ అట్లాంటి వాళ్ళది. రారా చిన్న తినేవురా. అప్పుడు నేను చిన్న వయసు కొంచెం, అంటే నాకు ఒక 20 ఉంటాయి. నన్ను దగ్గర పిలుచుకొని రా బిడ్డ అని అన్నం తినిపించారు, ఛాయ్ తాగిపించారు. ఎంత మంచి మనస్తత్వం అంటే, ఎవరో తెలియదు, ఆమె నాకు తెలియదు, నేను ఆమెకు తెలియదు. అక్క అని ఒక నోట పిలిస్తే తమ్మ రారా అని పిలిచి చాలా మంచి మనసు ఉంటది. ఇప్పుడు రోడ్డు పొంటే ఎవరైనా వెళ్తుంటే రానా ఇక్కడ డబ్బులు లేవా మేము ఇస్తామని దానం చేసి వెళ్తాం. చాలా చూసాను. ట్రాన్స్జెండర్ చాలా మంచి వాళ్ళు. వాళ్ళని మంచి చేస్తే మంచి కోరుతారు, వాళ్ళని చెడు చేస్తే చెడు కోరుతారు. వాళ్ళ దగ్గర అనుకోగా మంచిగా ఉన్నారనుకో, వాళ్ళు ప్రాణాలని ఇస్తాం. మీలాంటి వాళ్ళు ఒకరికి నుంచి చచ్చిపోయేందుకైనా మేము వెనకాడరు. నాకు తెలుసు అమ్మ మీ గురించి. చాలా చాలా గొప్ప మనసమ్మ. ఈ రోజు మా లేపాక్షి టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ, మమ్మల్ని ఆశీర్వదించి తల్లి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు నాన్న. 2 నూరేళ్ళు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే తల్లి. నమస్తే శనార్థులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు లేపాక్షి టీవీ. ఈరోజు మన రూప గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. రూప గారి విశేషాలు ఏంటో, ట్రాన్స్గా మారారు కదా, దాని కష్టాలు ఏంటో కనుక్కుందాం. అక్కగారిని అడిగి అక్క నోటి ద్వారా వాళ్ళ బాధల్ని,
అమ్మ నాన్న విడిచిపెట్టి ఎన్నో సంవత్సరాలుగా ట్రాన్స్ ఉమెన్ గా మారి ఎంతెంతో చేస్తున్నటువంటి రూప గారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు. నమస్తే అక్క. నమస్తే అండి. బాగున్నా అక్క? బాగున్నానన్న. అక్క, మీ విషయాలేంటో, మీరు ట్రాన్స్ గా మారడానికి కొన్ని చెప్తారా అక్క? చిన్నప్పుడు ఎలా జరిగేది, మీకు ట్రాన్స్ ఎలా మారారు? ట్రాన్స్ గా ఎలా మారానంటే, చిన్నప్పుడు యాక్చువల్ గా అబ్బాయి లాగానే పుడతారు చిన్నప్పుడు కూడా. ఏంటంటే ఏజ్ పెరిగే కొద్ది హార్మోన్ చేంజెస్ వల్ల ఇలా అయితే ఇలా హిజ్రాగా పుడతారు. అయితే చిన్నప్పటి నుంచి నాలో నడవడిక కానీ బిహేవియర్ కానీ అమ్మాయిలాగా మాట్లాడడము, అంటే స్కూల్లో ఎలా అంటే అమ్మాయిలాగా మాట్లాడడము, ఇంకా అబ్బాయిలు ఎగతాళి చేయడము, అరే ఏంటి అందరూ ఒకలాగా నడిస్తే వీడింది అమ్మాయిలాగా నడుస్తుండ్రు, వీని మాట ఏంది కొంచెం ఫీమేల్ లాగా ఉంది, అమ్మాయిలాగా ఉంది, వీని మాట నడవడిక అంతా అని అనడము. అక్కడి నుంచి టార్చర్, ఇంకా మెయిన్ గా స్కూల్ లైఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది మా టార్చర్. ఎందుకంటే టీనేజ్ అప్పుడే చిన్న వయసు, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడే మాకు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే అప్పుడు ఏ క్లాస్ అక్క నువ్వు? అప్పుడు నాకు ఊహ తెలిసి నాకు సిక్స్త్ నుంచి స్కూల్ లైఫ్ ఉన్నది. అయితే కొంచెం సిక్స్త్ క్లాస్ నుంచే కొంచెం ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ కామెంట్ చేయడము, అరేంది అమ్మాయిలాగా నడుస్తుండు వీడు, ఆహా ఇట్లా నడుస్తుండు, అట్లా ఉంటుండు, మాతో కలిసి ఉండట్లేదేంది, ఒంటరిగా ఉంటాడు, అన్ని విధాలుగా అట్లనే ఉంటాడు, క్యారెక్టర్ పరంగా మొత్తం ఆ అమ్మాయి లాగా ఆలోచిస్తాడు, అట్లా ఇట్లనే సింగిల్ గా ఉంటాడు ఎందుకు అని అనేవాళ్ళు. కానీ పట్టించుకోలేదు. కరెక్టేనా లేదంటే కాదా, ఎన్నో అపోహలు ఉండేవి నా మనసులో, ఎన్నో అపోహలు ఉండేవి. వీళ్ళు అంటున్నారు కదా నిజమా ఏంది అంటే దేని పరంగా ఎట్లా అంటే ఏ విధంగా, నేను అప్పటికి కొంచెం నాలెడ్జ్ ఉన్నదాన్ని తెలుసుకోవాలి నేను అనుకున్నా. నాకు కాంచన మూవీ చూడంగానే ఓహో ట్రాన్స్జెండర్స్, ఇట్లా హార్మోన్ చేంజ్ చేసే వాళ్ళు ఇట్లా అంటే వీళ్ళంతా అనేది ఇదేనా. ఫస్ట్ చూడంగానే నాకు అర్థం కాగానే చాలా భయపడ్డా, చాలా బాధపడ్డా. ఇంకేమంటారంటే ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, నా ఫీలింగ్స్ అంటే ఏజ్ పెరిగే కొద్ది ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కానీ నాది సొంతూరు వచ్చేసి కర్నూలు అండి, రాయలసీమ నాది. ఇక్కడ అమ్మ నాన్న కర్నూలులోనే ఉంటారు. ఇక్కడ వచ్చి ఉంటున్నాను. 5 years అవుతుంది ఇక్కడికి వచ్చి కమ్యూనిటీ ఎగ్జామ్. అయితే అమ్మ నాన్నకు తెలుసా మీరు ట్రాన్స్ ట్రాన్స్ అని తెలుసు. అంటే ఫస్ట్ లో వాళ్ళు కూడా టార్చర్ పెట్టిండ్రు చాలా విధాలుగా, మా నాన్న ఎన్నో విధాలుగా టార్చర్ పెట్టిండ్రు అని, అరేంది మార్రా అని. డాక్టర్ పరంగా చూపిస్తే హార్మోన్ కొంచెం చేంజ్ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ ఉంది, అయితే హార్మోన్ తక్కువ ఉంది అని అన్నారు. ఇంకేమంటే ఇంకా మెడిసిన్స్ వాడినా ఇంతవరకు క్యూర్ కాలే, ఇంకా లాస్ట్ కి ఇంకా డాక్టర్ అన్నాడు ఇంకా ఇదేదో ఇంకా మాకు తెలియదు, ఇంక మెడిసిన్స్ వాడినా కూడా రిజల్ట్ రాలేదంటే ఇంకా చెప్పలేం, తన మైండ్ సెట్టింగ్ అలా ఉంది ఇంకా అని చెప్పి డాక్టర్ కూడా చెప్పేసి. ఊర్లో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా నాన్న టైలర్ అండి, మా మమ్మీ కూలి పని చేస్తుంటది. అన్నయ్య ఎవరు లేరండి. అన్న ఉన్నాడు, చిన్నప్పుడు ఉండే. నాకు 5 years ఉన్నప్పుడు నాకు అప్పుడప్పుడు ఊహ తెలిసినప్పుడు ఇంకా చనిపోయిండు మా అన్న. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అబ్బాయి అంటే ఇంక నేను ఇట్లా ట్రాన్స్ అయినాను. ఒక చెల్లి ఉంది, చెల్లికి మ్యారేజ్ అయింది, తన దారిలో తను ఉంది. చెల్లినితో మాట్లాడతాను. చెల్లి అందరు మా ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు. అంటే నేను సర్జరీ అయినాక 1 year కి ఇంటికి వెళ్తాను, కానీ బయటికి పంపించరు, ఓన్లీ ఇంట్లోనే ఉంటాను. నేను వచ్చినట్టు పక్కన వాళ్ళకి కూడా తెలియదు, అంత సీక్రెట్ గా ఉంటాను. ఎందుకంటే మా నాన్న కొంచెము అంటే ఫ్రెండ్ సర్కిల్ అటు రాజకీయ పరంగా పేరుని ఇట్లా అంటే బదనమైతే చేస్తారు ఇంకా వాళ్ళు అని, ఇంకా ఇజ్జత్ పోతుంది,
అరే వాళ్ళ కొడుకు మళ్ళీ కొడుకు ఇట్లా అయిండు అట్లా అయిండు ఒక కొడుకు చచ్చిపోయి ఒక కొడుకేమో ఇట్లా ఫ్రాన్స్ లో మారాడని అన్ని వాళ్ళకి కూడా బాధ అనిపిస్తే ఊరు వాళ్ళు కూడా సూటిపోటి మాటలతోటి వాళ్ళని అంటే ఇంకొకటి మా పేరెంట్స్ కూడా ఇట్లా మమ్మల్ని టార్చర్ పెట్టడానికి ఇంకేంటంటే ఎట్లా మమ్మల్ని అనడానికి మొత్తం చుట్టుపక్కల వాళ్ళు ఈ చుట్టుపక్కల ఫస్ట్ సొసైటీ మారాలి, సొసైటీ మారితే తర్వాత పేరెంట్స్ మారుతారు, తర్వాత మేము మారుతాం. ఒకవేళ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎప్పటి నుంచో నాకు ఒక మనసులో ఉంది, ఒకవేళ మా పేరెంట్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేసి అవును మా వాడు ట్రాన్స్జెండరే ఉంటే ఏం తప్పు, చదివిచ్చి గిదివిచ్చి మంచిగా చేస్తే మేము కూడా మంచి స్థాయిలో ఉంటాం కదండి. అవునా కదా చెప్పు. ఈ పేరెంట్ అంటే చుట్టుపక్కల వాళ్ళు, ఈ సరౌండింగ్స్ లో చుట్టుపక్కల వాళ్ళు ఒక మాట అనడం, వీళ్ళు ఒక మాట అనడం, ఆ మాట అనడం వల్ల పేరెంట్స్ ఏం చేస్తారంటే పేరెంట్స్ గిల్ట్ గా ఫీల్ అయ్యి అయ్యో మర్యాద పోతుంది మాకు, వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట అంటారని వాళ్ళ వల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళ వల్ల నా కొడుకు ఉన్నా వాళ్ళకి బంధం ఉన్నా కానీ చంపుకుంటారు. అయితే ఇట్లా అంటే 9 నెలలు మోసి కని పెంచింది కాకి పిల్ల కాకే ముద్దంటారు అక్క. ఎందుకంటే ఇప్పుడు సూటిపోటి మనకంటే మన అమ్మ నాన్నల కంటే ఎక్కువ పక్కోళ్ళకే మన మీద ద్వేషం. మీ కొడుకు ఇట్లా మీ కొడుకు ఇట్లనే అక్క అట్లా అని పక్కోళ్ళు ఎక్కువ చెప్తా ఉంటారు. వాళ్ళ వల్లనే వీళ్ళ మనసు అనేది కొంచెం అట్ట అవుతుంది. అట్ట అయినప్పుడు ఏమంటారు అంటే వీళ్ళు ఇట్లా మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు ఇట్లా అని వాళ్ళు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు అనమాట. అదే ఉంది తప్పితే చాలా బాగుంది అక్క. ఇప్పుడు మరి ఏ క్లాస్ వరకు చదువుతున్నారక్క మీరు? నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అండి. ఇంటర్మీడియట్ కంప్లీట్. ఇంకా నేను 10th నా చదువు 10th అయిపోయంగానే నేను కొంచెం ఇంకా ఏమంటారు అలాంటి వాళ్ళు పరిచయం కావడం వల్ల కొంచెం నాకు ఇంకా అర్థమైంది. నాకు 10th అయిపోయినాక అర్థమైంది. అయితే ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి వచ్చారంటే ట్రాన్స్ గా ఎప్పుడు వెళ్ళారు, ఎవరితో కలిసి ఇటు వచ్చారు ఇంత దూరం? ఇటు అంటే నాకు అంతగా తెలియదండి. మాది కర్నూలు. అయితే నాకు అంతగా అప్పట్లో అంటే అంతేం లేకుండే, కానీ ఎట్లా అంటే హైదరాబాద్కి రావాలి అంటే మా నాన్న టార్చర్ వల్ల నేను ఇంకా ఫస్ట్ అయితే బెంగళూరుకి వెళ్ళానండి. బెంగళూరులో అయితే కొంచెం మా నాన్న మళ్ళీ ఇబ్బంది పెట్టడం, మళ్ళీ అట్లా నాకు కొంచెం అట్లా ఇబ్బంది అయితే మళ్ళీ నేను ఇటు వచ్చేసాను. ఇంకా హైదరాబాద్కి వచ్చాక ఇప్పుడు 5 years అవుతుంది నేను హైదరాబాద్కి వచ్చి. నేను అబ్బాయి డ్రెస్ లోనే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నా కట్టుబట్టలతో బయటకు వచ్చానండి. ఒక ఫోన్ ఉంది, ఒక ఆధార్ కార్డు ఉంది నా దగ్గర. ఇవి తప్పనిచ్చి ఏం లేవు నా దగ్గర. అసలు పక్కన వాళ్ళు ఎవరు తెలియదు నాకు ట్రాన్స్జెండర్స్. ఇక్కడ ఫోన్ ఉంది కానీ మా కాంటాక్ట్ వాళ్ళు ఎవరేం తెలియదు. నేను ఇక్కడికి ఫస్ట్ అరంగంలో తిరిగానండి. అరంగంలో దిగితే అక్కడి నుంచి మళ్ళా ఏమంటారు గచ్చిపోలికి వెళ్ళి అక్కడ ఎవరో టోల్ ప్లాజా దగ్గర అమౌంట్ అడుగుతారు కదా, ఇట్లా పైసలు కదా, అటున్నారంటే అటు వెళ్ళొచ్చాను. అక్కడ కూడా ఎవరు లేకపోయేసరికి ఇంకా మళ్ళా గచ్చిపోల్ నుంచి సికింద్రాబాద్ కొంచెం అవగాహన ఉంది అప్పుడప్పుడు. సికింద్రాబాద్కి వచ్చి అట్లా సిగ్నల్ అడుగుతారు కదా, సంగీత్ సిగ్నల్ అమౌంట్ పైసలు అడుగుతూ భిక్షాటన చేస్తుంటే వాళ్ళ పరిచయమై అట్లా ఇంకా వాళ్ళ ట్రాన్స్ కమ్యూనిటీలోకి జాయిన్ అయ్యి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. మీకు ఆపరేషన్ చేపించింది ఎవరక్క? ఆపరేషన్ చేపించింది మాకు గురుగారి పేరు అనుప్రియ. ఆమె ఎక్కడ ఉంటారు? ఆమె నా ఆచారంలో బాగా చూసుకుంటారు. బాగా చూసుకున్నారు, కానీ కొన్ని విషయాల్లో నచ్చక నేను ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ ఉంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 5 years వచ్చింది హైదరాబాద్. నేను మా ఊరు నుంచి కర్నూలు నుంచి ఇక్కడ వచ్చి 5 years అవుతుంది ఇప్పుడైతే ప్రెసెంట్. ఓకే. అయితే ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకున్నప్పుడు ఎలాంటి స్ట్రగుల్ అనుభవించారక్క? అమ్మో చాలా పెయిన్స్ అండి. మీరు నమ్ముతారో నమ్మరో, మరో జన్మ ఎత్తిన మేము అస్సలకి చాలా అంటే చాలా. మేము వెహికల్ నుంచి వచ్చేటప్పుడు బాధ ఇంకా అప్పుడప్పుడే మత్తే వదులుతానండి. అయితే మీకు ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తారా? వెన్నెముకకి వేస్తారు, బ్యాక్ బోన్. అది ఎక్కడ జరుగుతుంది సర్జరీ? అంటే ముంబైలో జరుగుతుంది, ఢిల్లీలో జరుగుతుంది. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎక్కడ చేయించుకోవాలనుకుంటే అక్కడ జరుగుతుంది. ఒక ఫేస్ కి ఒక ఇంజెక్షన్ అంటారు, బాడీకి ఒకటి, ఇట్లా అన్ని నిజమేనా? అంటే ఎవరి ఇప్పుడు అందంగా కావాలని కొంతమందికి ఉంటది, అట్లా అందంగా కావాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాలి. డబ్బుతో పని ఉంటదండి. ఏదైనా కానీ, ఏ సర్జరీ అయినా కానీ మొత్తం డబ్బుతోనే ఉంటది ఏదైనా కానీ. ఎంత డబ్బులు అయితే బాగా కనిపిస్తారు అక్క?
అంటే బాగా అంటే ఏమంటారు కాస్ట్లీ సర్జరీ, పెద్ద పెద్ద సర్జరీలు అయితే పెద్ద పెద్ద అమౌంట్ ఉంటది మంచి. అవునా, మినిమం ఎంత అవుతుండొచ్చు? మినిమం ఒక 3 lakhs 2.5. 2.5. మీరెంత సర్జరీ చేయించుకున్నారక్క? నాది 2.5 అయింది. 2.5 అయింది. ఇప్పుడు యాక్చువల్ గా ముంబైలో అయింది. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుందక్క? నేను వస్తే నాకు సర్జరీ 4 years అవుతుంది. 4 years అవుతుంది. మరి ఇప్పుడు ఎలా బాడీ అంతా సహకరిస్తుంది, మంచిగా అనిపిస్తుంది? అమ్మాయిలాగే అంటే మాకు అమ్మాయిలాగా ఉండాలని ఒక ఆశ. ఆశతోటి మేము సర్జరీ చేయించుకుంటే ఒక అమ్మాయిలా కనిపిస్తాం కదా అని ఒక ఆలోచన తోటి, ఇంకా పూర్తిగా అమ్మాయిలాగా ఆలోచనలే ఉంటాయి కాబట్టి వాడి బాడీ మొత్తం అబ్బాయిలాగా ఎందుకు ఉంచుకోవాలి, అమ్మాయిలాగా కావాలని మేము సర్జరీలు చేయించుకొని అట్లా మారిపోతామండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీరు సర్జరీ అయిపోయిన తర్వాత పూజ చేస్తారంటారు. పూజ చేసి ఇట్లా ఏమంటారు, కమ్యూనిటీ వాళ్ళందరినీ పిలిచేసి పెద్ద పండగలా చేస్తారంటారు. అది అమ్మవారి పూజ. అది ఎలా చేస్తారు? 30 రోజులకి చేస్తారు. ఎందుకంటే 11 స్నానము 21 స్నానం అని కొన్ని ఉంటాయి మా కమ్యూనిటీలోన. అవి జరిగినాక 31కి అమ్మవారికి నదికి వెళ్ళి పాలు పోసి అమ్మవారికి పాలు పోసి ఇంకా గ్రీన్ చీర కట్టి కొంచెం రెడీ చేసి పెళ్లి కూతురు మన దగ్గర రెడీ చేసి అమ్మవారికి పూజ చేపించి ఇంకా పసుపు తాడగడతారు అనమాట మా గురువు అనే. కొందరు అంటారమ్మా ఇది కట్టె మీద కూర్చుని పెడతారు, నిజమేనమ్మా? ఏదో కట్టె బల్ల ఉంటది కదా, కట్టె బల్ల మీద కూర్చుని పెడతారు అట్లా అని కొంచెం సంథింగ్ విన్నాం. అయితే నిజమే అంటే ఏదో కట్టె అన్నారక్క, ఎవరు ఇట్లా చెప్పారు. అంటే కట్టె పైన కూర్చుండబెట్టి వాళ్ళకు పెళ్లి చేస్తారు కట్టెకు అట్లా, ఇట్లా నిజమేనా? అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క విధంగా ఉంటది. ఓకే, అదే. అయితే దేవుడి పేరు ఏంటమ్మా అక్కడ? మురిగి మాత. మురిగి మాత, సంతోషి మాత, మురిగి మాత. సంతోషి మాత. మరి కోడి మీద, ఆమె వాహనం కోడి మీద ఉంటది. దుర్గమాతనే కోడి మీద. గుజరాత్ లోన పెద్ద ఆలయం ఉంటది మురిగి మాత. వెళ్ళారు అక్కడికి? అంటే వెళ్ళలేదండి, జస్ట్ తెలుసు అనమాట అమ్మవారు ఆలయం ఉంటదని. అయితే మీరు ఎవరైనా ప్రేమించారక్క? అంటే ఇప్పుడు మామూలుగా అంటే అమ్మాయిలాగా ఉంటాం, అంటే అమ్మాయిల లక్షణాలు ఉంటాయి కాబట్టి అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఉంటాయి. అది నార్మల్, అది ఎవరికైనా లవ్ ఎవరికైనా జరిగేది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు లవ్ లో ఉన్నారక్క? అంటే లవ్ అంటే నార్మల్, అంటే ఇంకా ఎవరో ఒకరు ఉండాలి కదా మనసు. మీకు తోడుగా ఇప్పుడు ఎవరైనా జర్నీ చేస్తున్నారా మీతో పాటు? నాతోటి అంటే ఎవరు లేదండి ఇప్పుడైతే. ఎవరైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందక్క? పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కానీ అంటే ఒకవేళ తనకి ఇష్టమైతే అంటే ఎవరికైనా ఉంటది కదా, ఒక అతను మనకు తోడుగా నీడగా ఉండాలనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ దక్కదు, ప్రేమ దక్కదు. ఇంకొకటి అంటే నేను ఒక విషయం చెప్తాను. ఒక అబ్బాయికి చిన్నప్పుడు తల్లి ప్రేమ దక్కుతుంది, తర్వాత భార్య ప్రేమ, తర్వాత పిల్లల ప్రేమ, తర్వాత వాళ్ళ యాక్చువల్లీ ఫీమేల్ కూడా అలానే. కానీ మాకు అలా అంటే ఎవరి ప్రేమ దక్కదు. ఆయన ఫస్ట్ ఫ్రెండ్స్ వదిలేస్తారు. అయ్యో వీళ్ళతో పాటు తిరిగితే అంటారు, చెక్క అంటారు అని మమ్మల్ని కూడా అవహేళన చేస్తారు, ఏగతాలు చేస్తారు మమ్మల్ని. అదేంద్ర వాడితో తిరుగుతారు అని అంటారని ఫస్ట్ ఫ్రెండ్స్ దూరం పెడతారు, తర్వాత బంధువులు, తర్వాత పేరెంట్స్, యాజ్ దిస్ మొత్తం ఇంకెవరు. ఇక్కడికి వచ్చి ఎక్కడ కర్నూలు, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడి నుంచి ఏ దేవుడు బతుకుతున్నానంటే ఇంకా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్రెండ్సా? మంచి ఫ్రెండ్స్, చాలా మంచిగా చూసుకుంటారు. మంచిగా వంట చేసుకోవడం అన్ని మేమే చేసుకుంటాం ప్రతి, అంటే మొత్తం బయట ఫుడ్ ఏం తెచ్చుకో. మొత్తం భిక్షాటనకి వేస్తే బాగుంటది అక్క. భిక్షాటనకి వెళ్తారు కదా రోజు, పొద్దుగాల వెళ్ళి ఎన్ని దాకా వస్తారు అక్క ఇంటికి? అంటే ఓపెనింగ్స్ వెళ్తే 2 మామూలుగా 3కి తెల్లవారుజామున 3కి అట్లా లేస్తాం. లేసి అప్పటికప్పటికి రెడీ వెళ్తాం, ఓపెనింగ్స్ కి వెళ్తాం అండి. ఓపెనింగ్స్ కి వెళ్తే ఎంత ఇస్తారక్క? అంటే ఓపెనింగ్స్ అంటే ఒక్కొక్కరు అంటే వాళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళు ఎంత ఇస్తారో అంతనే తీసుకుంటారు. కొందరు అంటారు ఇట్లా, వాళ్ళు ఇప్పుడు రోడ్ల పొంటి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ దగ్గర ఆపి డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళు బట్టలు ఏడదీసి కొడతారు, తిడతారు అంటారు, నిజమేనాక? కొడతారు, తిడతారు అంటే ఎవరు కావాలనిగా చెయ్యరు కదండి. అవునా కదా చెప్పు. అవతల వాళ్ళు మమ్మల్ని ఏదో ఒకటి అనడం వల్ల మేము రియాక్ట్ అయ్యి అలా కొన్ని జరుగుతాయి. అంటే మా హిజ్రా కమ్యూనిటీలో అందరూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరు ఇప్పుడు ఎట్లా అంటే ఈ సమాజం ఎట్లుందంటే, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక అబ్బాయి తప్పు చేస్తే ఒక అబ్బాయిని ఎవరు అనరు. ఒక హిజ్రా తప్పు చేసింది అనుకో, అందరు హిజ్రాలని అంటారు, ఏ వీళ్ళు హిజ్రాలే ఇంత,
అవును ఎవరో చేసిన తప్పుకి అందరు కారణం కాదు కదండి. ఇది ఒకటి. ఇంకా ఓకే, ఇప్పుడు అంకిత రాజ్ గారు మీకు తెలుసా? అంకిత రాజ్ ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతుంది కదా, పెళ్లి చేసుకుని మళ్ళీ అక్క వాళ్ళు కాంటాక్ట్ ఏం లేదు కానీ జస్ట్ తెలుసు అనమాట. అవును, అదే చూస్తున్నాం చాలా ఇన్స్టాలో గానీ వైరల్ అవుతుంది కదా, యూట్యూబ్ లో ప్రతిసారి అంకిత రాజు గారి గురించి చాలా నీలానే ట్రాన్స్ గా మారి పెళ్లి చేసుకొని చాలా ఇప్పుడు మళ్ళీ విడిపోయారు కదా, అదే చాలా కొన్ని చూస్తూనే ఉన్నాము, అందుకోసమే ఒకసారి అడిగాను అనమాట. ఇంకా అక్క మరి భిక్షాటనకి వెళ్తే ఇప్పుడు ఎన్ని డబ్బులు వస్తాయి అక్క రోజు బెగ్గింగ్ చేస్తే? ఎన్ని డబ్బులు అంటే మనం అంటే ఎట్లా చెప్పాలి అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, అంటే ఓపిక అంటే ఇప్పుడు జమ చేసుకొని మీరే ఉంచుకుంటారా లేక కమ్యూనిటీకి ఇస్తారా? కమ్యూనిటీకి ఏం లేదండి, కానీ అంటే కమ్యూనిటీ ద్వారా అంటే మాకు ఎవరు వాళ్ళే చూసుకుంటారు కదా, అంటే ఇంకా మాకు ఫ్యామిలీ అయినా తల్లి అయినా తండ్రి అయినా పిల్ల అయినా అందరు వాళ్ళే కదండి, మేము అందరితో కలిసి ఉంటాం అన్నమాట. అయితే ఇప్పుడు కమ్యూనిటీకి ఇవ్వరు డబ్బులు, అంటే ఇస్తారు కొన్ని ఉంచుకుంటారా? అట్లేం లేదండి, అంటే కమ్యూనిటీకి అట్లేం లేదు కానీ జస్ట్ ఎట్లా అంటే వాళ్ళతో కలిసి ఉంటున్నాం కాబట్టి ఇంకా అందరూ జీవనోపాధి అంటే ఇంకా బతకాలి కదా, ఇంకా మామూలుగా ఒక తల్లి ఇప్పుడు తండ్రి తల్లి ఎట్లనో వీళ్ళు అట్లా. అవును, అమ్మ నాన్నలు వదిలేసి ఇన్ని రోజులు చూడకుండా ఉంటున్నారంటే భలే ఫోన్ చేసి మాట్లాడతారమ్మా? మమ్మీ డాడీ మా వీడియో మాట్లాడతారా? మంచి యాక్సెప్టెడ్. అంటే ఫస్ట్ నాకు సర్జరీ అయినా కానీ సర్జరీ అయినాక చెప్పలేదు నేను ఇట్లా సర్జరీ అయినానని. అయితే ఇంకా తర్వాత 1 year తర్వాత నేనే చెప్తే గట్టిగా మా అమ్మ మా నాన్న మాట్లాడలేదు నాతోటి, మాట్లాడకపోతే గట్టిగా ఏడ్చేసరికి జాలిపడి ఇంకా అయ్యో నా కొడుకే కదా ఎంత కాదనుకున్నా తల్లి ప్రేమ. మా మమ్మీ అయితే అప్పటికి ఇంకా బాధ తట్టుకోలేదు, మనుషులమంతా ఒకటే కదా ఒప్పుకుంది. మా మమ్మీ ఇంటికి వెళ్తే చాలా మంచిగా చూసుకుంటది నన్ను, ఎట్లా ఒక అమ్మాయి లాగా చూస్తుంది నన్ను, అబ్బాయి లాగా చూడదు. జడేయడము జుట్టేయడము మంచిగా ఏమంటే నేను మా అమ్మకు వంటలో సాయం చేయడం అన్ని విధాలుగా యాక్సిడెంట్స్ అమ్మాయి లాగానే చూస్తుంది, నాకు కూడా ఒక బిడ్డనే అని ఆడపిల్లగానే చూస్తుంది నన్ను, ఎప్పుడైతే అబ్బాయి లాగా చూడాలి. అదొక నాకు సంతోషం. మీకు అమ్మ నాన్న యాక్సెప్ట్ చేశారంటే చాలా దగ్గరికి తీసుకున్నారంటే చాలా సంతోషం. కొందరికైతే చాలా ఇబ్బంది, అలాగే ఇప్పుడు చాలా మంది ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళని ఊర్లోకి దగ్గరికి రానియకుండా చాలా మంది వాళ్ళు ఏడుస్తున్న దినాలు, ఇంటికాడ ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళ ముఖాన్ని చూడడానికి కూడా అంటే రాని పరిస్థితులు ఉన్నాయి కొందరి ట్రాన్స్ వాళ్ళకి. చాలా ఇబ్బందుల మధ్యలో బ్రతుకుతున్నారక్క. ఇప్పుడు ఈ జనరేషన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారక్క? అంటే యువతకు ఇప్పుడు ఎలా కొన్ని రేప్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి కదా, చిన్న పిల్లల పైన బాలికల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి మగ పిల్లలు, దానిపైన మీరేమనుకుంటున్నారు? దానిపైన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్ ఎట్లుందంటే యూత్ డ్రగ్స్ కి అలవాటు పడుతుంది. ఫస్ట్ డ్రగ్స్ అరిగడితే యాక్సిడెంట్స్ మొత్తం. ఫస్ట్ పేరెంట్స్ అవు నా కొడుకు ఏం చేస్తుండు, నా బిడ్డ ఏం చేస్తుంది గమనించాలి, వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. ఈ ఫోకస్ పెట్టకపోయేసరికి వాళ్ళు చెడిపోవడం, అంటే ఎట్లా మద్యానికి బానిస కావడం, సిగరెట్లు తాగడం, నా కొడుకు ఏం చేస్తున్నా ఒకవేళ తెలుసుకుంటే వాళ్ళని వాళ్ళ మీద ఫోకస్ పెడితే అట్లా తప్పుదారి పట్టు వాడు ఫోన్ అంటే 24 గంటలు ఈ రోజుల్లో అమ్మాయికి ఫోనే అబ్బాయికి ఫోనే, బడికని చెప్పి పోతారు, కాలేజ్ కని చెప్పి పోతారు కదా. చాలా ఇలాంటి ఇది కావడం మంచిగా ఉంది చెడు చూస్తూ చూడరు, ఈ జనరేషన్ అలానే జరుగుతుంది. చిన్న చిన్న పాపాల పైన అత్యాచారాలు చేస్తున్నారు. మీరు నమ్ముతారు నమ్మరో, ఫోన్ ఓపెన్ చేస్తే పొద్దునే నేను లేచేసరికి ఫోన్ ఓపెన్ చేస్తే పొద్దున్న లేస్తే అత్యాచారాలు ఏమి అసలుకి రాని ఇండియా ఏమైపోతుందో నాకే అర్థమైతలేదు. అసలుకి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళలో ఈ డ్రగ్స్ కి అలవాటు పోయి అబ్బాయిలు ఇట్లనే జరుగుతుంది. ఈ వల్ల అరికట్టాలంటే ఫస్ట్ ప్రభుత్వం కూడా పోలీసులు కూడా కొంచెం చూడాలి, డ్రగ్స్ అరికట్టాలి. ఇంకా రాజకీయ నాయకులు కూడా కొంచెం ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది అక్క? రేవంత్ రెడ్డి అంటే తను ఇప్పుడిప్పుడే కదా సీఎం అయితే, బహుశా నెక్స్ట్ ఇంకా ముందు ఏమైనా చేస్తాడేమో అని వెయిట్ చేస్తున్నామండి. మీ ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ వాళ్ళకి ఇది పోలీసు ఏదో నౌకర్లు ఇస్తున్నారు కదా, నౌకర్లు ట్రాఫిక్ పోలీస్ దగ్గర
చెప్పారు చాలా సంతోషం అండి. ఈ బెగ్గింగ్ ఎవరికి అడుక్కోవాలని మాకు ఏం ఉండదండి, మాకేం అవసరమా చెప్పండి. మాకు కూడా ఒక మంచి బతకాలని ఎవరికైనా ఉంటది, మనిషి అన్నాక ఒక గొప్ప స్థాయిలో బతకాలని. ఈ అడుక్కోవడం బతకాలని మాకు కూడా లేదండి. మంచిగా పనులు ఇప్పిస్తే మంచిగా చేయగలము, మేమేంటో నిరూపించుకుంటాం సమాజంలో. అంటే మా సమాజంలో ఎట్లుందంటే మా గురించి ఆలోచన, అయ్యో వీళ్ళంతా మొత్తం ఇంటే ఏడగుర ప్లేస్ ఇట్లనే పోతారు, ఇట్లనే అడుక్కుంటారు అని ఒక థాట్ ఉంటది, ఆలోచన ఉంటది. మేము ఆ ఆలోచన ఏందో నిరూపిస్తాం మేము. అంటే అలా కాదు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా మేము కూడా అలానే, మాకు కూడా నాలెడ్జ్ ఉంది, మాకు కూడా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ మేము కూడా నిరూపించుకుంటాం. అయితే ఇప్పుడు కొందరు అంటారు కదా, ఈ ట్రాన్స్జెండర్స్ వచ్చేసి నైట్ అయినట్టు గతం రోడ్లు ఏంటో ఉంటారు, అబ్బాయిని ఆపేసి సెక్స్ అంటే సెక్స్ వర్క్ చేస్తా అంటారు కదా, సెక్స్ వర్కర్లు వాళ్ళు డబ్బులు ఇస్తారు, కార్లు వేసుకొని వస్తారు, బండ్లు వేసుకొని వచ్చి పిల్లల్ని అంటే ఇంత ఇస్తే వస్తారా అని అంటారు. అది నిజమేనాక? నిజమే. అంటే వెళ్తారు, అందరు వెళ్తారు అనేది గ్యారంటీ ఏం లేదు. ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళ ఇష్టంతో కూడిబడి ఉంటది. అవునా కదా, అది వాళ్ళ వృత్తి. మా వృత్తి కూడా అంటే మేము కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, అట్లా అన్నమాట. అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఏమంటారు యాక్చువల్లీ మాకు ఏ జీవనం అంటే సెక్స్ వర్క్ కూడా మాకు ఒక ఉపాధే కదండి. ఇప్పుడు మేము మా వాళ్ళు మీరు సెక్స్ అంటే కొందరు మీరు కాకుండా జస్ట్ కొందరు చేయబట్టి ఇప్పుడు కొన్ని ఆడపిల్లల మీద కొన్ని ఏంటి అత్యాచారాలు గానీ ఆగిపోతున్నాయి. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా అంటే మీరే గనక లేకుంటే ఇప్పుడు యువత చాలా ఇది చాలా ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు కొందరు మగవాళ్ళు అట్లా జస్ట్ ఇప్పుడు మీలా దగ్గరికి వచ్చి వాళ్ళ కామ ఇట్లా సెక్స్ కోరికలు తీసుకోవడం, అలాగే ఇటు ఇప్పుడు మీరే లేని సమక్షంలో వీళ్ళు వచ్చేసి అందరు ఆడపిల్లల మీద పడడం అట్లా జరుగుతున్నాయి కదా, పిల్లల్ని చూస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు కొంతవరకు మీరు ఉండి వాళ్ళని కంట్రోల్లో అంటే మన దానిలో ఎవరో బట్ ఏంటంటే కొందరిని అట్లా కంట్రోల్లో చేస్తున్నారు. పాయింట్ చాలా అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలా చిన్న పిల్లల పైన అత్యాచారం, స్కూల్ పిల్లల మీద అత్యాచారం, టీచర్స్ అట్లా చాలా జరుగుతున్నాయి. మీరుండే బట్టి కూడా చాలా అంటే ఒక కోరిక ఏదో విధంగా ఇట్లా స్కూల్ పిల్లలు కానీ కొంచెం ఒక 50% అయినా మీ వంతు మీరు చేస్తున్నారు. అది చాలా బెటర్ అనిపిస్తుంది. లేకుంటే చాలా విచ్చలవిడిగా అయిపోతుండే ప్రపంచం మొత్తం. అవును. అలాగే ఇప్పుడు ఇంకా చెప్పండి అక్క, మీ లైఫ్ స్టైల్ గురించి. మీ గోల్ ఏంటి అక్క? మా గోల్ అంటే ఏం లేదండి, నా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, ఎందుకంటే నాకు జన్మనిచ్చిన వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఒక ఆలోచన ఉంది. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం మా మమ్మీని మంచిగా చూసుకోవాలి, మా డాడీని మంచిగా చూసుకోవాలి, ఎంత కాదనుకున్న నా తల్లిదండ్రులే కదా వాళ్ళు అని ఒక ఆలోచనతోటి వాళ్ళని మంచిగా చూసుకోవాలని అక్కడి నుంచి అక్కడ ఉండకుండా వాళ్ళని వాళ్ళ గౌరవం అంటే వాళ్ళ పరువు నిలబెడుతూ ఇక్కడ బతుకుతున్నానంటే వాళ్ళ కోసమే కదండి, ఇంకా తల్లిదండ్రుల కోసమే ఉంటున్నాను. ఇప్పుడు ఏదైనా ఆపద వచ్చిందంటే అమ్మ నాన్నకి వాళ్ళకు డబ్బు సాయం చేస్తారా? సాయం చేస్తాను, ఎందుకంటే ఎంత అదే కదా అడుగుతారు. మామూలుగా ఈఎంఐ లేదని చిన్న చిన్న ఈఎంఐ నేనే కడతాను, అంటే ఇంటి సరుకులు అన్ని విధాలుగా నేనే చూసుకుంటూ పంపిస్తాను. నాన్న ఇప్పుడు నాన్న ఉన్నాడా? మాట్లాడతాడు మా డాడీ. రోజు ఒక్కసారి ఫోన్ చేస్తాడు, మంచిగా మాట్లాడతాడు. తిన్నావారా, ఏం చేస్తున్నావు, ఎట్లుంది, మంచిగా ఉన్నావా, అక్కడిక్కడికి తిరగకు, మంచిగా ఉండు, సొసైటీ కొంచెం మంచిగా లేదు కదండి, ఎందుకంటే నేను ఒక ట్రాన్స్జెండర్ కాబట్టి మా నాన్న ఒక అమ్మాయిలాగానే భావిస్తున్నాను. సిచ్యువేషన్స్ బయట బాగాలేదు కదా, జాగ్రత్త చూడు. ఎందుకంటే నాకు ఇట్లా అనిపిస్తుంది మీరు చెప్తా ఉంటే, ఒక హాస్టల్లో మిమ్మల్ని వదిలిపెట్టి మీ నాన్నగారు ఒక హాస్టల్లో వదిలిపెట్టి, బిడ్డ నువ్వు ఎట్లా మంచిగా చదువుకోవాలి బిడ్డ, బయట ప్రపంచం గిట్లున్నారు, మగ పోరగానికి ఇట్లా తిరుగుతున్నారు అని నువ్వు చెప్తా ఉంటే నాకు అట్లా ఓపెన్ అట్లా అనిపిస్తుంది అక్క. ఎందుకంటే బిడ్డ నువ్వు మంచిగా చదువుకో, నీకు ఇన్ని డబ్బులు పంపిస్తాను, అటు ఇటు తిరగకు అని మీ నాన్న ఎంత బాగా చెప్తున్నాడు. ఆ నాన్నకు దండాలు, శనార్థులు చెప్తున్నాం మన లేపాక్షి టీవీ తరపున ఆయనకు శనార్థులు చెప్తున్నాం మీ అమ్మ నాన్నలకు. ఇట్లాగే మీలాగే అమ్మ నాన్నకు ప్రతి ఒక్కరికి ట్రాన్స్జెండర్స్ కి అందరికి ఇలాగే చూసుకోవాలి. పేరెంట్స్ మారాలంటే, పేరెంట్స్ మారితే ఆటోమేటిక్ గా సొసైటీ మారుతుంది, బంధువులు అందరు మొత్తం మారుతారండి. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ నా కొడుకు ట్రాన్స్జెండర్ అయితేనేమి ఇంకేదైతేనేమి గే గాని ఏదైనా కానీ ఏ పరంగా ఏ జెండర్ అయినా గానీ
మంచిగా వాళ్ళ వాళ్ళ టాలెంట్ ని గుర్తించాలి, వాళ్ళ టాలెంట్ ని గుర్తించి ఆ టాలెంట్ పరంగా వాళ్ళని మంచిగా చదివిపించి మంచిగా ఉన్నత స్థాయి తీస్తే మేము కూడా మాలో కూడా జాబ్లు వస్తాయి అన్ని విధాలుగా. కొంచెం భిక్ష అంటే ఏమంటారు మా ట్రాన్స్ కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటది. ఇప్పుడు సొసైటీ నేను ఇప్పుడు యూత్ కి ఏం చెప్తున్నానంటే పేరెంట్స్ మారితే మంచిగా పేరెంట్స్ మంచిగా చూసుకొని ఇట్లా బయటికి వదిలేయకూడదు. పేరెంట్స్ మమ్మల్ని ఇంటి దగ్గర పెట్టుకొని మంచిగా చదివించి గిదివిచ్చి మంచిగా చేసినారు అనుకో మాలో కూడా మంచిగా ఇటు రావాలని ఇంటికన్నా పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని వాళ్ళకి అంటే వాళ్ళకి అమ్మాయి తను ఒక అబ్బాయి లాగా ఉంటాడో ఇంకేమైనా అమ్మాయి లాగా ఉంటాడో అది తన ఇష్టం, తన మైండ్ సెట్. ఎవరికి ఇష్టం ఒక మనిషికి ఇష్టం వచ్చినంత బతుకు హక్కు అర్హత తనకు ఉంటది, రైట్ ఉంటది. ఆ రైట్ ప్రకారంగా తనని బతకనిస్తే మంచిగా ఉంటదని నేను కోరుకుంటున్నాను. ఓకే అక్క, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అనిపించింది అక్క మీకు? కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా పెన్షన్ వస్తుందక్క? పెన్షన్ ఏం లేదండి, ఏదో ఆంధ్రకేమో పెన్షన్ వస్తుంది, మాకు ఇంతవరకు పెన్షన్ రావడం. ఇప్పుడు అప్లై చేసుకోండి అక్క, అంటే ఇస్తారు కదా. అంటే ఇప్పుడు సర్టిఫికేట్లు ఇప్పుడు మంజూరు అవుతున్నాయండి సర్టిఫికేట్లు. మీ ఆధార్ కార్డు అవన్నీ మారాయా? మారాయి. మీ పేరు రూపా దానిపైన చేంజ్ తండ్రి పేరు అలానే ఉంటదా లేకుంటే వేరే పేరు? అలానే ఉంటదండి, తండ్రి పేరు ఉంటది కదా, అది మన ఇష్టం. అది ఏమంటే ఏమంటారు డీటెయిల్స్ మారుతాయండి. డీటెయిల్స్ ఓకే. రూపాని ఇట్లా ఇంటి పేరు యాక్టివ్ గా అంటే ఫోటో మారుతుంది ప్లస్ అడ్రస్ మారుతుంది. ఇంటి పేరు మారుతుంది అక్క? ఇంటి పేరు ఇంకా అదే ఉంటది కానీ ఏమంటే ఇక్కడ సార్ ఎక్కడ ఉన్నామో అక్కడ అడ్రస్ మారుతుంది, ఇంటి పేరు మాత్రం అట్లనే ఉంటది. ఓకే ఓకే అక్క, రూప గారు ఇంత మంచి సందేశాన్ని మాకు అందజేసినందుకు థ్యాంక్ యూ తల్లి. చాలా మంచిగా చెప్పారు. మీరు ఎన్నెన్నో స్ట్రగుల్ అవుతున్నారు, చాలా బాధ, మీ గుండెలంతా బాధనే. ఎన్నో కష్టాలు పడుతూ మీరు అనుకుంటుండ్రు ఇప్పుడు పబ్లిక్ ఎలా ఆలోచిస్తున్నట్టే వీళ్ళకేం పైసలు తక్కువ, వీళ్ళకేం పైసలు తక్కువనా, వీళ్ళకి మస్తు పైసలు ఉంటాయి అంటే ఆ పైసలు వెనక ఎన్ని బాధలు పడుతున్నామో ఎంత నరకం. ఎప్పుడు ఏ రౌడీ షీటర్ వచ్చి మా మీద కత్తి పెట్టి ఏ డబ్బులు తీసుకొని పోయేటో తెలియదు. బయట సిచ్యువేషన్ ఎలా ఉంటున్నాయంటే ఎవడో ఒకడు వచ్చి జుట్టు లాక్కుపోయి ఏదో అత్యాచారం చేస్తుండ్రు. రేపు మీరు నమ్ముతారు మా మీద కూడా రేపులు చేస్తున్నారు. ఈ సొసైటీ దారుణంగా తయారైంది తెలుసా. అసలుకి పేరెంట్స్ మంచిగా వాళ్ళని చూసుకుంటా ఉంటే మంచిగా ఉంటుండే, కంట్రోల్ అవుతుందని. ఈ జనరేషన్ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అరే వాళ్ళ దగ్గర ఇజ్రాయల్ దగ్గర చాలా డబ్బులు ఎట్టి వెళ్ళినా లక్షలు కోట్లు ఇట్లా లక్షలు ఉంటాయి. బతకడానికి డబ్బు అనేది మన జీవన శైలి జీవన ఉపాధి గురించే కదా. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏం చేస్తలేదండి, మాకు చెప్పి మేము ఎలా ఉండాలి, మళ్ళీ ఎలా బతకాలి మా కమ్యూనిటీ పూర్వం ఎట్లా వస్తుందో మేము అట్లనే పాటిస్తాం. ఇప్పుడు మాకు కూడా గవర్నమెంట్ మంచిగా జాబులు ఇప్పించి ఒక్కొక్కరు డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారండి. అంతకి ఇంటర్మీడియట్ బీకామ్ మంచి చదివిన వాళ్ళకల్లా. ఇప్పుడు ట్రాన్స్ కూడా చాలా మంది మహిళలు, ఇప్పుడు ఈ ట్రాన్స్ లో కూడా చాలా మంది డాక్టర్ అయిన వాళ్ళు, చాలా మంది నర్స్ గా ఉన్నవారు, చాలా అట్లా ఉన్న వాళ్ళకి అందరికి మీలాంటి కొన్ని ఆఫీసులకు వెళ్తే మిమ్మల్ని కూడా కూర్చునబెట్టి మీకు ఈ జాబ్ ఇస్తామంటే చాలా బాగుంటది. ట్రాన్స్ అని చూడకుండా ఒక అమ్మాయి లాగే చూసి మీకు విభేదం ఉండకూడదు, నువ్వు ఎదురా నీకెందుకు జాబ్ ఇస్తాం రా అట్లాని అనకుండా జాబ్ ఇస్తే ఇంత చాలా బాగుంటది. ఏ పని చేయలేక అటు చేయలేక భిక్షాటం చేసుకుంటూ మీ కడుపులో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ ని గుర్తించి బయటకు తీసుకొస్తే వాడు మేధావి. అట్లాంటి వాళ్ళు గుర్తించి జాబ్ ఇస్తే వాళ్ళ కాళ్ళకు మొక్కాల్సిందే. ఎంత మంచి ఇట్లా మంచి అనిపిస్తుంది. లైఫ్ వాళ్ళ వల్ల టర్న్ అయింది కదా. మీ సొంతూరు కర్నూలు అన్నారు కదా, కర్నూలులో మరి ఇంకా చాలా మంది ఫ్రాన్స్ ఉంటారు కదా, ఉంటారు. అక్కడికి ఎప్పుడైనా వాళ్ళతో కమ్యూనికేషన్ అవుతారా మీరు? కమ్యూనికేషన్ అంటే వాళ్ళకి మాకేం అంటే ఫ్రెండ్స్ ఉంటారండి, క్లాస్మేట్స్ ఉన్నారు కదా, అప్పుడప్పుడు చూడడానికి వెళ్తా, వాళ్ళతో ఎంజాయ్ చేస్తా మంచిగా. సేమ్ మామూలుగా బయట సరదాగా తిరిగి వస్తా. మీకు దేవుడు వస్తుంది అక్క? బోనాలు ఎత్తుతారా? బోనాలు జస్ట్ పార్టిసిపేషన్ చేస్తారు కానీ బోనం అట్లాంటివి ఏమి ఎత్తారు. అదే దేవుడు వస్తాయి కొందరికి అంటారు కదా. ఇప్పుడు మేడారం జాతరకి వెళ్ళినప్పుడు బోనాలు ఎత్తుకుంటారు కదా అందరూ ట్రాన్స్ వాళ్ళు, అట్లానే అడుగుతున్నారు. కొంతమందికి వస్తాయి. ఓకే ఓకే అక్క,
ఇంత మంచి సందేశాన్ని అందించారు ఇలా లేపాక్షి టీవీకి వచ్చిన రూపక్క గారికి శనార్థులక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శనార్థి పాంపర్తి ఆశీర్వదించండి అమ్మా. చల్లగుండాలి అన్నం చిత్ర అంత మంచి జరగని, నువ్వు అనుకున్న పనులంతా నెరవేరని. ఓకే తల్లి, నీ ఆశీర్వాదం ఉండాలి, నీ మంచి గొప్ప వ్యక్తికి కావాలి తల్లి, నా పిల్లలు బాగుండాలి తల్లి. మా కష్టాలు ఇంటర్వ్యూ ద్వారా చెప్పండి. మీ కష్టాలన్నింటినీ మా లేపాక్షి టీవీ అందజేస్తుంది. మొత్తం సోషల్ మీడియా అంతా చూస్తారు మన లేపాక్షి టీవీని. అందరు లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ.